రమా 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 ఏమైంది? సార్ నొప్పిగా ఉంది. బాయ్స్ స్ప్రే. వద్దు సార్, ఫ్రాక్చర్ అయిందేమోనని నాకు డౌట్గా ఉంది. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా. రమా ఒక్క నిమిషం ఉండు. లెట్ మీ సీ దిస్. అరే అదేంటి రామలక్ష్మి, నువ్వు పెద్ద ప్లేయర్ అని చెప్పేసి అందరూ బిల్డప్ ఇచ్చారు. హిట్ చేసేటప్పుడు బ్యాట్ తగలకుండా చూసుకోవాలని మినిమం గేమ్ కూడా తెలీదా నీకు? అయ్యో. అస్మిత నువ్వేం చేసావు నీకు అర్థం అవుతుందా? నేనేం చేశాను సార్? గేమ్ అన్నాక ఇలాంటి దెబ్బలు తగులుతాయి అని ముందు జాగ్రత్త ఉండాలి కదా తనకి. నా దగ్గర నుంచి లాక్కోవడం అంత ఈజీ కాదనే విషయం తను ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. షట్ అప్. ఏది గేమ్లో జరుగుతుందో ఏది కావాలని జరుగుతుందో తెలుసుకోకుండా నేను కోచ్ కాలేదు. సార్ చాలా పెయిన్ గా ఉంది సార్. రమా రమా నీకేం కాదు. రమా కొంచెం ఓర్చుకో. రమా నీకేం కాదు. రమా ఏం కాదు. రమా కొంచెం ఓర్చుకో. నువ్వేం కంగారు పడుకో, ఓర్చుకో. రమా ఏంటి బ్రో? ఏంటి ఆద్య ఐ లవ్ యూ చెప్పిందన్న ఆనందమా? నాకు చెవిలో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఆద్య చెప్పింది. ఎస్ బ్రో, ఆద్య ఐ లవ్ యూ చెప్పింది. షీ లవ్స్ మీ సో మచ్ యు నో. అంత లేదులే బ్రో. వాట్? అవును, ఐ లవ్ యూ చెప్పగానే అక్కడేదో కొండంత ప్రేముందని మురిసిపోకూడదు. హే, ఐ లవ్ యూ చెప్పా కూడా లవ్ లేదని ఎలా అనుకుంటున్నావు? మాకు తెలుగులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఆడవారి మాటలకి అర్థాలు వేరు అని. దాన్ని బట్టి చూస్తే లవ్ లేదనేగా. మేబీ, బట్ నాకే చెప్పిందిగా. ఒక ఫ్రెండ్గా చెప్పుండొచ్చు. నో 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 నో. నాకు తెలుసు బ్రో, నువ్వు ఆ కోమాలో ఉన్నావు కాబట్టి నువ్వు నా మాట నమ్మవు. ఒక పని చెయ్, ఎలాగూ లవ్వు పెళ్ళి అంటున్నారు కాబట్టి నేరుగా వెళ్ళి ఓ ముద్దిచ్చే. వాట్? ఆద్యని నేను ముద్దు పెట్టుకోవాలా? ఆ లవ్ నిజమైతే తప్పే ఉంది. ఆ లవ్ నిజమే అయితే నువ్వు ముద్దు పెట్టగానే సిగ్గుపడి కామ్గా వెళ్ళిపోతుంది. లేదు అంటే నీ చెంప. దాన్ని బట్టి నీకు ఓ క్లారిటీ వస్తుంది, నాకు డబుల్ క్లారిటీ వస్తుంది. ఓకే బ్రో, నాకు ఎలాంటి అనుమానం లేదు. నీ అనుమానం తీర్చడం కోసమైనా ఆద్యని కిస్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెళ్ళు. ఇంతకీ ఆది ఎక్కడుంది? ఆద్య, ఆద్య, ఏంటి? నీ రొమాంటిక్ స్టార్ నీకోసం వెతుకుతున్నాడు. ఎవరు? ఇంకెవరు, అమెరికా అబ్బాయి. ఓ, నా గురించి వెతుకుతున్నాడా? ఎందుకు? ముద్దు పెట్టాలంట. ఏంటి? నిజం, నీకో ముద్దు పెట్టాలని నీకోసం ఇల్లంతా శాటిలైట్ తిరిగినట్టు తిరుగుతున్నాడు. ఆహా, ఆదిత్య అలాంటి వాడు కాదు. కాదు, కానీ
ఆ, నేనే పెట్టమని చెప్పా. నువ్వా? నేనే. నన్ను ఏడిపించడానికి నువ్వు చెరువుల్లో పొలాల్లో ఐ లవ్ యూ టూలు చెప్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నిజంగా నీకు వాడి మీద ప్రేమ ఉంటే ముద్దే కదా ఓకే అంటావు, లేదంటే నిజం తెలుస్తుంది వాడికి నాకు ఇద్దరికి. నిన్ను ఆద్య అదిగో నీ రొమాంటిక్ స్టార్ వచ్చేస్తున్నా. ఆద్య కోడ్. ఆద్య ఆద్య మై లవ్. ఆదిత్య వచ్చేస్తున్నాడే, ఇప్పుడు ఎలా? పెద్దమ్మా వస్తున్నా. ఏ ఆద్య, అదేంటి అలా వెళ్ళిపోయింది? ఓకే. పెద్దమ్మా చెప్పు ఆద్య. ఏదైనా పనుందా? అబ్బాయి వచ్చుంటే ఇంటి పనులు నీకెందుకమ్మా? మీరు వెళ్ళి కబుర్లు చెప్పుకోండి. పర్లేదు. అత్తయ్య వస్తున్నా వస్తున్నా. అత్తయ్య ఆద్య అత్తయ్య పిలిచారు అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఏంటి? పిలిచారుగా. నిన్నెవరు పిలిచారు? పిన్ని పిలిచినట్టుంది. ఏం పిన్ని? నేను పిలవలేదే. నీకేమన్నా కల వచ్చిందా ఏమిటి? ఇదిగో మా బాధలో మేముంటే. చిన్న మధ్యలేదో చితికినట్టుంది. నానమ్మ వస్తున్నా. ఆద్య వస్తున్నా నానమ్మ. ఆద్య చూడలేక చస్తున్నాం వీళ్ళ ప్రేమాయణం. అమ్మా నువ్వు చెయ్యి, చాలు చూసింది. నానమ్మ నానమ్మ అలా నడుస్తున్నావేంటి? అబ్బా కాళ్ళు ఒకటే నొప్పులే, కాస్త నూనె తెచ్చిపెట్టమ్మా. అవునండి తీసుకొస్తాను. ఆద్య ఆద్య ఏంటో ఏంటి బ్రదర్, ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని నమ్ముతావా? నో, ఆద్య నన్ను లవ్ చేస్తుంది. చేస్తే ఎందుకు అలా తప్పించుకుంటుంది? చిక్కదు దొరకదు అన్న టైప్లో నువ్వెక్కడికి వెళ్తే అక్కడి నుంచి మాయమవుతుంది చూసావా? ఏదో పనిలో ఉంది బ్రో. ఏ పని లేదు, నిన్ను తప్పించుకోవడమే పని. బ్రో ఆద్య ప్రేమను అనుమానిస్తున్నావు. అనుమానమేం లేదు, కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడు. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు మళ్ళీ చూడు. ఆద్య 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 ఆగాద్య. ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? చెప్పాను కదా. ఓకే, ఐ లవ్ యూ బేబీ.
ఏంటి పనులు? ఇల్లు అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? ఇది అమెరికా కాదు. 4 గోడల మధ్య జరగాల్సినవి నలుగురిలో జరిగినా పట్టించుకోకుండా పోవడానికి. అసలు చీర కాస్త చిరిగితేనే నలుగురిలో భర్త కూడా తల దించుకునే సాంప్రదాయం మాది. ఇక్కడ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని దాటి ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. పెళ్లి తరువాతే ఇటువంటివన్నీ. అది నలుగురి మధ్య కాదు, 4 గోడల మధ్య. అసలు ఇలాంటివన్నీ ఈ మధ్య గదుల్లోంచి బయటికి రావడం వల్లనే కాపురాలు నిలబడకుండా పోతున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని ఒకరి మీద ఒకరు చూపించుకుంటే చాలు. ఇలా ఇంటి బయట నలుగురి మధ్య చూపించాల్సిన అవసరం లేదు. దేశం కాని దేశం నుండి వచ్చావు. ఇక్కడి పద్ధతులు నీకు తెలియవు అన్న ఒకే ఒక్క కారణంతో వదిలిపెడుతున్నాను. ఇదే నా ఇంటి మనుషులు ఎవరైనా చేసుంటే నేను కాదు, గోడ మీదున్న కొరడా మాట్లాడేది. హద్దుల్లో ఉంటే నీకే మంచిది. బాగైందా? మామయ్య చేతుల్లో నీ ఆదిత్య గాడికి సన్మానం బాగా అయిందా మిస్ ఆద్య? నన్నే కొడతావా? మరి కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? దీనంతటికీ కారణం నువ్వే. పాపం అమాయకుడైన ఆదిత్యని రెచ్చగొట్టి ముద్దు పెట్టమని వదిలాం. ఓహో, నీ కోపం నేను ముద్దు పెట్టమని రెచ్చగొట్టినందుక, లేదా వాడు ముద్దు పెట్టినందుక? చేంటి నువ్వు అనేది? అవును, మామయ్య వాడిని కొట్టినందుకు కాదు. వాడు నిన్ను ముద్దు పెట్టుకోవడం నువ్వు తట్టుకోలేకపోయావు. వాడి మీద నీకు ప్రేమ లేదు, అందుకే నీకింత కోపం వచ్చింది. అదేం లేదు. లేదు అన్నదానిలోనే ఉన్నదని అర్థమవుతుంది. నిజం చెప్పు, వాడు నిన్ను ముద్దు పెట్టుకోగానే చంపేయాలన్నంత కోపం రాలేదా నీకు? నాకు రాలేదు. పెద్ద మామయ్య కొట్టకపోయి ఉంటే నువ్వే వాడిని కొట్టేదానివి కదా. లేదు, అలా నేను చేయను. అయినా ప్రేమించేవాణ్ణి నేనెందుకు కొడతాను? అబ్బా, ఇంకా బూకాయించి కాదియా. అయినా నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం ఎందుకా అని ఆలోచిస్తున్నావా? వాడు ముద్దు పెట్టుకోవడం నీకు నచ్చలేదు. ఆ కోపంలో వాణ్ణి కొట్టలేక నన్ను కొట్టావు. దీన్ని బట్టి ఏదో నన్ను డైవర్ట్ చేయడం కోసం వాడికి ఐ లవ్ యూ చెప్పావే తప్ప వాడి మీద నీకు ప్రేమ లేదని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. లేదు,
నేను తనని ప్రేమిస్తున్నాను. అవునా? ఆదిత్య, 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 ఆదిత్య. శ్రీను, ఏయ్. నాకు చాలా పనుంది. అదా ఆద్య నీ సంగతి. అత్తయ్య, చెప్పు చారు. ఇవిగోండి అత్తయ్య. ఏంటవి? మీరు తాకట్టు పెట్టిన నగలత్తయ్య. ఏంటమ్మా, నేను తాకట్టు పెట్టిన నగలు నువ్వు విడిపించి తీసుకొచ్చావా? అవునత్తయ్య, ఈ నగలు తాకట్టు కొట్లో ఉన్న విషయం పొరపాటున పెదనాన్నకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. అవునే నా బంగారు తల్లి, ఈ అత్తయ్య పరువు పోకూడదని ఎంత బాగా ఆలోచించావే. ఎంత మంచిదానివే నువ్వు. ఇన్ని నగలు కట్నంగా ఇవ్వడమే కాకుండా తాకట్టు నుండి కూడా విడిపించి నన్ను చాలా ఆకట్టుకున్నావే. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏంటో, కన్న కూతుర్లా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కోడల్నిచ్చాడా దేవుడు. వీటి గురించి ఎక్కడ ఇంట్లో తెలిసిపోతుందో అని నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అవి గిల్టు నగలని మీకెక్కడ తెలిసిపోతుందో అని మీకంటే నేను ఎక్కువ పడ్డానత్తయ్య. గిల్టు నగలని మార్వాడికి తెలిసి పెదనానికి చెప్తానని బెదిరిస్తే వాణ్ణి ఎలాగోలా మేనేజ్ చేసి నగలు తెచ్చాను. ఈ రహస్యం బయటపడ్డ రోజు నాకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితిలో వీటి గురించి మీకు తెలియకుండా జాగ్రత్త పడతానత్తయ్య. ఈ బుజ్జిముండలు దూరమయ్యాయని నా మనసు ఎంత గింజుకుందో ఇన్ని రోజులు. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదనుకో. సరే చారు, వీటిని జాగ్రత్తగా పెట్టెలో పెట్టేస్తా. డాక్టర్, పేషెంట్ రామలక్ష్మి ఎక్స్రే రిపోర్ట్స్ ఇవి చూడండి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే డాక్టర్. ఏంటి డాక్టర్ గారు, మా రామలక్ష్మి పొజిషన్ ఏంటి? చాలా చిన్న దెబ్బేనమ్మా, పెద్దగా భయపడాల్సిన పని లేదు. అయితే మీరు భయపెట్టాలి. ఆ? ఏంటి భయపెట్టడం దేనికి? 20 రోజుల్లో హాకీ సెలక్షన్స్ ఉన్నాయి డాక్టర్ గారు. నా ఫ్రెండ్ సెలెక్ట్ అవ్వాలి అంటే ఆ రామలక్ష్మి హాకీ స్టిక్ పట్టుకోకూడదు, హ్యాండ్ స్టిక్ పట్టుకోవాలి. హ్యాండ్ స్టిక్ పట్టుకోవాల్సిన అవసరం తనకేంటమ్మా? 2 రోజుల్లో రికవర్ అయిపోతుంది. కానీ మీరు కవర్ చేయాలి డాక్టర్. ఏమని? తన కాలుకి మేజర్ ఇంజురీ అయిందని. కాబట్టి కరెక్ట్గా 4 రోజులు గ్రౌండ్ వైపు చూడకుండా కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని, లేదంటే తన కాలు తొలగించే పరిస్థితి వస్తుందని. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్?